హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. చాలా మంది అరికాళ్ళు మంటలు అని చెప్పేసి, అరికాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి, అండ్ అరికాళ్ళు సూది గుచ్చినట్లుగా ఉన్నట్టు, నొప్పులుగా ఉండటం, మంటలుగా ఉండటం, ఈ వేళ్ళు, అరచేతులు మంటలుగా ఉండటం, ఇలాంటి లక్షణాలతోటి బాధపడతా ఉంటారు. మేజర్గా ఈ లక్షణాలు ఎందుకు వస్తాయి అని అంటే, మీకు నెర్వ్ డ్యామేజ్ అయినట్లయితే ఈ లక్షణాలు అనేవి వస్తాయి. సో అసలు నెర్వ్స్ అంటే ఏంటి అని చాలామంది డౌట్. నెర్వ్స్ అంటే యాక్చువల్గా మన బ్రెయిన్ ఇచ్చే సందేహాలను, సూచనలను మన శరీరంలోని మిగతా అన్ని అవయవాలకి, అన్ని భాగాలకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో ఆ సమాచారాన్ని అందించే వాటిని నెర్వ్స్ అని అంటారు. ఈ నెర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు ఈ యొక్క లక్షణాలు, ఇప్పుడు నేను ఏదైతే లక్షణాలు చెప్పానో ఆ లక్షణాలన్నీ కూడా కనబడతా ఉంటాయి. సో అయితే ఈ నెర్వ్స్ అనేవి ఎందుకు డ్యామేజ్ అవుతాయి అంటే, మీకు బ్లడ్లో షుగర్ అనేది బాగా ఎక్కువగా ఉండటం, కొన్ని సంవత్సరాల పాటు ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్ అనేది, నెర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అండ్ తర్వాత ఎక్కువగా అధికంగా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల నెర్వ్ డ్యామేజ్ జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోయినా నెర్వ్ డ్యామేజ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట. ఈ 3 కారణాల వల్ల నెర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ నెర్వ్ డ్యామేజ్ జరిగినప్పుడు మనకి అదృష్టవశాత్తు దానిని మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి అలోపతికి సంబంధించి కొన్ని విటమిన్స్ని మనం తీసుకోవటం మూలంగా మళ్ళీ నెర్వ్ డ్యామేజ్ని అనేది రీస్టోర్ చేసుకోవచ్చు. సో అలా రీస్టోర్ అయ్యింది అని అంటే, ఇప్పుడు మీకు ఏ అయితే సిమ్టమ్స్ ఉన్నాయో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మళ్ళీ మీకు డిజపియర్ అయిపోతాయి. అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో వాటిల్లో ఇప్పుడు నేను చెప్పే ఈ ట్యాబ్లెట్ ఒకటి అనమాట. అదేంటి అని అంటే ఫెలిసిటా ఓడి అనేది, దీనిని ఇంటాస్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అండ్ మార్కెటింగ్ కూడా చేస్తుంది. అయితే దీంట్లో మనకు వచ్చేసరికి మొత్తం 5 రకాల విటమిన్స్ ఉంటాయి. 1 బెన్ఫోటమైన్, 2 మెకోబాలమైన్, 3 ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, 4 క్రోమియం పైకోలినేటు అండ్ ఐనోసిటల్ సాఫ్ట్ జిలాటిన్ క్యాప్సూల్స్. సో అయితే ఇవి పనిచేస్తాయి అంటే ఖచ్చితంగా పనిచేస్తాయి. ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి, ఇప్పుడు ఈ లక్షణాలని ఏ విధంగా తగ్గిస్తాయి, నెర్వ్స్ని, డ్యామేజ్ అయిన నెర్వ్స్ని అసలు ఇవి ఎలా రిపేర్ చేస్తాయి, మళ్ళీ రీజనరేట్ చేస్తాయి అని అంటే, యాక్చువల్గా ఇప్పుడు ఈ ట్యాబ్లెట్లో ఉన్న 5 రకాల మెడిసిన్స్లో మనకి ముఖ్యంగా 3 రకాలు బాగా ఇంపార్టెంట్. వాటిల్లో 1 ఆల్ఫా లిపోయిక్ యాసిడ్. ఈ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది అని అంటే, శరీరంలో ఉండే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో దాని మూలంగా మీకు నెర్వ్స్ అనేవి రిపేర్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా ప్రతిరోజు ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది 100 మిల్లీగ్రామ్స్ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఎలక్ట్రికల్ సిగ్నల్స్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ షుగర్ బాగా ఎక్కువగా ఉండి కొంతమందికి బ్రెయిన్ నుంచి పెనిస్కి సిగ్నల్స్ అనేవి సరిగ్గా వెళ్ళవు. సో అలాంటప్పుడు ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఈ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ తీసుకోవటం వల్ల ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అదొకటి. తర్వాత బెన్ఫోటమైన్. ఈ బెన్ఫోటమైన్ అనేది ఏం చేస్తుంది అని అంటే, ఈ అసలు యాక్చువల్గా ఈ షుగరు ఉన్న వాళ్ళకే కాకుండా కొంతమందికి కూడా మళ్ళీ ఈ నెర్వ్ డ్యామేజ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లక్షణాలు అన్నీ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రావడానికి కారణం ఏంటి అని అంటే, జంక్ ఫుడ్స్, స్నాక్స్, కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ బాగా ఎక్కువగా తింటూ ఉంటారు. బాగా ఎక్కువగా తింటూ ఉండటం వల్ల, అంటే రోజులో ప్రతి గంటకి ఏదో ఒకటి తింటూ ఉంటారు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. దాని మూలంగా బ్లడ్లో షుగర్ స్థాయిలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. సో దాని మూలంగా నెర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు ఈ బెన్ఫోటమైన్ అనేది తీసుకోవటం వల్ల, బెన్ఫోటమైన్ అనేది ప్రతిరోజు 150 నుంచి 300 మిల్లీగ్రామ్స్ గనక మీరు తీసుకున్నట్లయితే మీకు నెర్వ్స్ అనేవి రిపేర్ జరిగి మళ్ళీ ఈ లక్షణాలు అనేవి తగ్గిపోతాయి. తర్వాత 3వది మెకోబాలమిన్. అంటే ఏంటిది, విటమిన్ B12 అన్నట్టు. ఈ విటమిన్ B12 అనేది ఏమవుతుంది, అసలు ఏం చేస్తుంది అంటే, అది రెడ్ బ్లడ్ సెల్స్ని జనరేట్ చేయడానికి అండ్ డ్యామేజ్ అయిన నెర్వ్స్ని రీజనరేట్ చేయడానికి విటమిన్ B12 అనేది మనకి ఉపయోగపడుతుంది.
ప్రతిరోజు విటమిన్ B12 ఎవరికైతే తక్కువగా ఉంటుందో, ఎవరికైతే ఈ లక్షణాలన్నీ కనబడతా ఉంటాయో వాళ్ళు ప్రతిరోజు మెకోబాలమిన్ని అంటే విటమిన్ B12ని ప్రతిరోజు 1500 మిల్లీగ్రామ్స్ తీసుకున్నట్లయితే ఈ లక్షణాలన్నీ కూడా మీకు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంటాస్ కంపెనీకి చెందిన ఫెలిసిటా ఓడి అనేది దీంట్లో 10 క్యాప్సూల్స్ ఉంటాయి. అన్నీ కూడా రెడ్ కలర్లో మనకి బాగా రెడ్ ద్రాక్ష లాగా ఉంటాయన్నమాట. సో వీటిని కాస్ట్ వచ్చేసరికి మీకు ₹289 కాస్ట్ ఉంటుంది ఈ అట్ట. సో ఎవరికైతే ఈ లక్షణాలు అయితే ఉన్నాయో వాళ్ళు వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు కానీ యాక్చువల్గా ఇవి మనకి మెడిసిన్ ఇదేంటంటే ఫుడ్ సప్లిమెంటే కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దీనివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. సో ఎవరికైతే ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉంటాయో వాళ్ళైనా తీసుకోవచ్చు. అండ్ ఎవరికైతే షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉండకుండా బాగా ఎక్కువగా ఉండి దానివల్ల ఈ పెరిఫెరల్ న్యూరోపతి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో ఒక 2-3 నెలల వరకు మీరు యూజ్ చేసినట్లయితే అప్పుడు మీకు రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అంతేగాని 1-2 ట్యాబ్లెట్లు యూజ్ చేసి తగ్గలేదు అంటే మాత్రం తగ్గదు. ఎందుకంటే విటమిన్స్ అనేవి మీ బాడీకి డెఫిషియన్సీ తగ్గినప్పుడు మీరు రెగ్యులర్గా ఇస్తున్నప్పుడు మాత్రమే ఆ డెఫిషియన్సీ అనేది డిక్రీజ్ అయిపోయి మీరు మళ్ళీ నార్మల్కి వస్తారనమాట. సో అలాంటప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్